ఏలూరు జిల్లా అందరితో నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరాజు మాట్లాడుతూ చాలా మందికి గ్లకోమా వ్యాధి ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు బయట కనపడక పూర్తిగా అంధత్వం వచ్చిన తర్వాత మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారని అన్నారు. కొన్ని పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చని, తద్వారా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వీటికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తారని తెలిపారు. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారు వైస్ చైర్మన్ ఈ డిబిసిఎస్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీకి ఈరోజు గ్లకోమా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ వారం అంతా కూడా, పోయిన వారం అంతా కూడా మనం అన్ని చోట్ల అంటే నూజివీడు హాస్పిటల్లో కానివ్వండి, జంగారెడ్డి హాస్పిటల్లో కానివ్వండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరులో కానివ్వండి, గ్లకోమా గురించి ఎవరికి తెలియదండి. ఎవరికి మన లక్షణాలు ఏమి బయటికి కనపడవు. అవి పరీక్షించి చూస్తేనే మనకు గ్లకోమా వచ్చింది, ఆ పేషెంట్కి ఆ నరం చచ్చుబడిపోతుందని తెలుస్తుంది. అందుకని ప్రజల్లో ఎవరికైనా అవగాహన కలిగిస్తే వాళ్ళు ముందు పరీక్షలు చేయించుకుంటే, 40 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ గ్లకోమా పరీక్షలు చేయించుకుంటే, ఒకవేళ గ్లకోమా కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళకి మందులు వాడుకుంటే దాని ద్వారా వాళ్ళ చూపు తగ్గిపోకుండా వాళ్ళు ఎక్కువ కాలం కంటి చూపుతో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ గ్లకోమా పరీక్షలు అనేవి ప్రతి ఒక్కళ్ళు, 40 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు, అలాగే ఫ్యామిలీలో అంటే కుటుంబంలో కనుక పాతగా పెద్దవాళ్ళకి, వాళ్ళకి తల్లిదండ్రులకు కానివ్వండి, అత్తమామలకు కానివ్వండి, ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ గ్లకోమా పరీక్షలు కంపల్సరీ చేయించుకోవాలండి. ఇవి చేయించుకోకపోతే కంప్లీట్గా అందులైపోయిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల నష్టం ఉంటుంది. కాబట్టి ఈ గ్లకోమా పరీక్షలు అనేవి కంపల్సరీగా చేయించుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మార్చిలో. అందుమూలంగా ఈ ర్యాలీని చేపడుతున్నామండి. ఇక్కడి నుంచి బయలుదేరి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ వెళ్తుందండి. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్లకోమా పరీక్షలు